ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 576వ భాగం. సరే, నిన్న చూడాల సికిధ్వజనకు ఒక ఆఖ్యానం కథ చెప్తోంది ఒక ద్విజుని గురించి. ఒక ద్విజుడు ఉండేవాడు. అతడు చింతామణి అనే దాన్ని సంపాదించాలని మహాసంకల్పం అతనికి కలిగింది. హఠయోగం బాగా సిద్ధు కదా, చింతామణి అంటే ఒక సిద్ధి. అది ఆ సిద్ధిని సంపాదించాలంటే యోగం మార్గం కాబట్టి అతను హఠయోగాన్ని బాగా అనుష్ఠానం చేసి ఒక అంటే చింతామణి అనేది లభించాలంటే దానికి ఒక మంత్రము, దాన్ని ఆ మంత్రాన్ని జపిస్తే మా చింతామణి సాక్షాత్కరిస్తుంది అని బాగా పాపం శాస్త్రాల ద్వారా అన్నింటి ద్వారా తెలుసుకుని మంత్రాన్ని సాధన చేస్తూ బాగా తీవ్రమైనటువంటి యోగ సాధన అంతా చేస్తున్నాడు అనమాట. అర్థమైందా? అది సిద్ధి సాధన కానీ బాగా ఫలించిందంటే చింతామణి సిద్ధిస్తుంది అనమాట. సరే, ఇతను చాలా అకుంఠితమైన దీక్షతో, చాలా తీవ్రమైనటువంటి తపస్సుతో ఆ చింతామణి రావాలన్నటువంటి తపనతో ఇతను గట్టి జపాన్ని చేశాడనమాట. సరే, ఆ మంత్రం సిద్ధించింది, చింతామణి సాక్షాత్కరించింది. వాడు ముందు చూచాడు. వీడు చూసి, ఇదేంటి, నాకు ఇదేదో కనపడుతోందే, ఇది నిజంగా చింతామణేనా? అయితే నాకు అంత సులభంగా సిద్ధించిందా ఇది? ఏమి, వాడి ముందు కనపడుతుంది, వాడిని దాన్ని అందుకోవచ్చు వాడు. కానీ వాడి మనసులో ఏంటంటే రకరకాల వికల్పాలు, నిశ్చయ జ్ఞానం కలగలేదు అతనికి. ఇది చింతామణి అనేటువంటి నమ్మకం, ఇది చింతామణి అనేటువంటి నిశ్చయం అతనికి కలగల. ఏంటిది, ఇంత చింతామణి లభించాలంటే ఎంతో కష్టం కదా, మరి ఇంత కష్టమైనటువంటిది నాకు ఎలా సాక్షాత్కరించింది? అసలు చింతామణేనా కాదా సందేహం అన్నమాట. ఇది నిజంగా చింతామణి అయితే నాకింత సులభంగా ఎట్లా ఇది లభించింది? చూస్తున్నాడు ఎదురుగుండా, అయినా అనుమానం. ఇంత స్వల్పకాలంలో నాకు ఇంత గొప్ప సిద్ధి కలుగుతుందా? అసలు నాకంత సిద్ధి కలిగేటంత గొప్పవాణ్ణా నేను? నా మంత్రానికి అంత శక్తి ఉందా? నా తపస్సుకు అంత యోగం ఉందా? నేను చదివాను చాలా గ్రంథాలలో, ఈ చింతామణి గ్రహించడం అనేది చాలా కష్టమని చదివానే, మరి ఇంత సులభంగా లభిస్తుందని వాళ్ళు చెప్పలేదే అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలతో చూస్తూ ఉన్నాడు అన్నమాట. అయినా ఇంత గొప్ప సిద్ధి నాకు కలుగుతుందా? ఎంతో అదృష్టం ఉండాలి కదా దానికి. కొద్ది కాలం సిద్ధికే నాకు కలుగుతుందంటే నాకెందుకు నమ్మకం కలగడం లేదు. నేను చేసింది ఎంతసేపు, కొంతకాలమే కదా. ఇంత గొప్ప ఇది లభించడం నిజమా? నేను అసలు దురదృష్టవంతుడినే. మరి నాలాంటి దురదృష్టవంతుడికి ఇంత గొప్ప మణి అంత సులభంగా ఎలా దొరుకుతుంది? ఇలా రకరకాల సంకల్పాలు అతని మెదడులో ముప్పిరిగా ఉన్నాయన్నమాట. వాడు ఇక ఆ విధమైనటువంటి ఆ సంకల్పాలతో అతను ఉండేసరికి ఏమైపోయింది, ఆ మణి వెళ్ళిపోయిందట. మణి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. సిద్ధులు అనేటివి
మనకు లభించినా కూడాను అనుభవించేటువంటి యోగం లేకపోతే మాయమైపోతాయట. సిద్ధుల యొక్క కథ ఇది. మనకు అనుభవించి యోగంగా లేకపోతే సిద్ధులు లభించినా కూడా మాయమైపోతాయట. అలాగే వీడికి లభించే యోగం లేదు, ఆ చింతామణి మాయమైపోయింది. దాని యొక్క సిద్ధి యొక్క శక్తిని తక్కువ చేసి చూస్తే కూడా అవి నిలవవట. ఇతడు ఏం చేశాడు పాపము, దురదృష్టవంతుడు, పోగొట్టుకున్నాడు. కాబట్టి వాడికి పాపము ఆ సిద్ధి ఏమైంది, వీడికి ఇక బాణం ఎలాగ ధనుస్సును విడిచి వెళ్ళిపోయిందో అలాగా ఆ సిద్ధి కాస్త, చింతామణి కాస్త వాడిని వదిలి వెళ్ళిపోయిందనమాట. వీడేమనుకున్నాడు, అది చింతామణి కాదులే, అది అయి ఉండదులే, ఇదేదో మాయ అయి ఉంటుంది, చింతామణి కాదు ఇది, నేను ఇంకా చింతామణి కోసం ఇంకా గట్టి ప్రయత్నం చేయాలని ఈ మూర్ఖుడు మళ్ళీ ప్రయత్నం ప్రారంభించాడంట. ప్రారంభిస్తే సిద్ధపురుషులు ఉంటారు కదా, వాళ్ళు కదా ఇచ్చేది ఈ సిద్ధులన్నీ. ఈ చింతామణి వీడికి ప్రాప్తించినా వీడు మూర్ఖుడు, వీడు అనుమానించాడు, వీడికి చింతామణి యొక్క విలువ నిజంగా తెలియదు, వీడికి ఏదిస్తే ఏముందిలేని ఈసారి వాడు చేసినటువంటి తపస్సుకు ఒక గాజు పూసని ఒకదాన్ని వాడి ముందు వదిలారంట. వాడు పాపము ఓ ఇది ఉంటుంది చింతామణి అని సంతోషంతో మట్టిని బంగారం అనుకుంటూ వాడేంటి దాని చేతికి తీసుకున్నాడు. ఇది చింతామణి లభించింది అని ఇక నాకు ఇంకేది అవసరం లేదనుకున్నాడు. ఆస్తి పాస్తి అన్నిటినీ అన్నీ వదిలేసి అమ్మేశాడనమాట. ఆ గాజు పూసను పట్టుకున్నాడు, నా దగ్గర చింతామణి ఉంది, ఇక ఈ ధనధాన్యాలు వస్తువాహనాలు నాకెందుకని అన్నిటినీ విడిచేశాడనమాట. దేశదెమ్మర్లాగా అలా తిరుగుతూ ధన కనక వస్తువాహనాలు అన్నీ వదిలేసి ఆ గాజు పూసను దగ్గర పెట్టుకుని దేశమంతా తిరుగుతూ చివరికి వాడు ఒక అరణ్యానికి చేరాడట. అక్కడ అరణ్యంలో వాడు నానా పాటలు పడి తిండి లేక చచ్చాడట. ఇది ఒక దృష్టాంతం చెప్పారు, ఒక కథ చెప్పింది చూడాలా. దీని సంకేతార్థం వెంటనే చెప్పడం లేదు. ఇంకొకటి చెప్తాను విను, ఇంకొక ఉపాఖ్యానం చెప్తాను నీకు, ఇంకొక కథ చెప్తాను, అర్థమైందా? నీ మనసుకు ప్రబోధం కలగాలని నేను ఈ రకంగా కథల మూలకంగా చెప్తున్నా, జాగ్రత్తగా విను. వింధ్యారణ్యంలో ఓ గొప్ప ఏనుగుండేది. ఆ ఏనుగంటే 2 దంతాలు ఉండేవట. ఒకరోజు ఏం చేశాడు, ఒకటి మావటి వాడు దాన్ని గట్టిగా బంధించాడు. ఏదో ఒక పద్ధతిలో దాన్ని పట్టుకుని బంధించి గొలుసులతో కట్టి పడేశాడు. ఇది పాపం ఈ ఏనుగు అట్లా ఇట్లా ఇట్లా గుంజుకుని అటు చేసి మొత్తాన్ని గొలుసులు తెంచుకుని బయటపడి పరిగెత్తి పోతూ ఉందన్నమాట. పోతూ ఉంటే వీడు ఏం చేశాడు, దాన్ని వెంటబడి పరిగెత్తి తరిమాడు. తరిమి ఒక తాడి చెట్టు ఎక్కి, ఆ తాడి చెట్టు పైకి ఎక్కి దాని మీద నుంచి ఏనుగు మీద దూకి వాడి స్వారీ దాన్ని మళ్ళీ తిరిగి బంధించాలన్న దాంతో ఆ తాడి చెట్టు మీద ధమామని దూకాడు అనమాట. వాడు ఎక్కడ దూకాడు, కింద ఆ ఏనుగు మీద కాకుండా కింద పడిపోయాడు వాడు. అయితే ఇప్పుడు పాపము నేల మీద పడిపోయాడు వాడు. ఈ ఏనుగు దాన్ని ఒక కాలు ఎత్తి ఒక గొంతు మీద ఒక కాలు పెట్టేసింటే వాడు అయిపోయేవాడు, అక్కడికి చనిపోయేవాడు. కానీ ఆ ఏనుగు ఏం చేసిందంటే పాపం దయ చూపింది. దయతో వాడి మీద చంపలా, పోనీలే వాడి కర్మ వాడు వదిలిపోతాడు, వెళ్ళిపోయింది, దాన్ని వదిలేసి వెళ్ళిపోయింది, గబగబా వెళ్ళిపోయింది అది అరణ్యంలోకి. అర్థమైందా? వీడేం చేశాడు, ఈ మావటి వాడు వదల్లా దాన్ని, తిరిగి మళ్ళీ మాటు వేశాడు. దానికోసం మాటు వేసి ఓ పెద్ద గొయ్యిని తవ్వి దాని మీద ఆ బోధ అంతా కప్పేస్తారు కదా, ఏనుగులు పట్టడానికి పెద్ద గొయ్యి తవ్వి దాని మీద ఊరికే గడ్డి గాదం కప్పుతారు. ఈ ఏనుగు పాప మా గొయ్యిలో పడుతుంది, తర్వాత వాటిని పట్టుకుంటారు. అది ఏనుగులు పట్టే విధానం అనమాట.
పెద్ద గొయ్యి తీశాడు. ఆ గొయ్యి తీస్తే ఈ ఏనుగు ఏంటంటే చూసుకోకుండా వచ్చి ఆ గొయ్యిలో పడిపోయింది అన్నమాట. పడిపోయింది. ఆ ఏనుగు ఎప్పటికి కూడా అక్కడే ఉంది, అలాగే ఉంది. ఆ ఏనుగు వాడు ఎప్పుడైతే ఆ తాడి చెట్టు మీద పడ్డాడో ఒక గొంతు మీద ఒక కాలు పెట్టి నొక్కేసి ఉంటే చచ్చిపోయిండేది. కానీ రాబోయే విషయాలను ఆలోచించి వివేకంతో వ్యవహరించి ఉంటే ఆ ఏనుగు వాడిని ఆ రోజే వాడి భార్య నుండి తప్పించుకునేది. కానీ అది అలా ఆలోచించకపోయినందువల్ల అది ఏం చేసింది, ఈరోజు మళ్ళీ వాడు పన్నిన పన్నాగంలో పడింది, ఆ గోతిలో పడి దాని ఆపదల పాలయ్యింది. ఈ రెండిటి యొక్క సంకేతార్థాన్ని నేను నీకు మళ్ళీ వివరిస్తాను అంటూ ముగిస్తోంది. చూడాలా రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద.